మరి దూర ప్రాంతం నుండి కర్నూలు జిల్లా నుండి దేవుని సేవకులు కుమార్ గారు, అనంతపురం జిల్లా నుండి యాదగిరి గ్రామం నుండి దేవుని దాసులు దేవదానమ్మ గారు, రేపల్ల ప్రాంతం నుండి దేవుని సేవకులు పెద్దలు పంపులు దోస పంపులు గారు మా మధ్యకు వచ్చారు. క్లియర్గా ఉన్నాను మరి సాధ్యం కుమార్తెకి ఎంతో గొప్ప బాధ్యత. వాటన్నిటిని కూడా లక్ష్య పెట్టి దేవుని సేవకులు వాళ్ళు ప్రయాసపడతా ఉన్నారు. చూడండి, మరి 50 మందికి మనం 30 మంది ఉన్నారు. వాళ్ళు ఎక్కడ ప్రాంతం, ఎక్కడ పనులు, ఎక్కడ జిల్లా, ఎక్కడ దేవుడు అంటే భయం ఉండాలా, ఆశ ఉండాలి. ఆత్మీయ మందిరానికి పోవాలని, దేవుడి సన్నిధికి పోవాలని ఆ సందర్భంలో ఉన్నారు. అందరూ ఎందుకు వచ్చారు? పిల్లలుగా చెప్పి ప్రార్థన చేసే ఆశీర్వాదం కూర్చోండి. మీరు దాన్ని ప్రభు ఏమన్నారు? తలుపు తిరిగి మాట వెళ్ళిపోయిన తర్వాత తలుపు వేయబడింది. తలుపు తీ ప్రభు, తలుపు వ్యక్తిగత వెళ్ళిపోయారు. బుద్ధి లేని వారు ఎడవబడ్డారు. అంతే మనం కూడా ప్రభు ఎప్పుడూ చెప్పాడు. వాళ్ళు ఎంత పడతారు ఒకళ్ళు మంచి సమయం లేదు. టైమంలో 1:35 దాటింది. ఇది భోజనాల టైం. అందరం కాలేజీ మనం అంకులు చెప్పాడు దోసపంపుల కుమార్తె మరి మెడిసిన్ మానేస్తానని అందరూ తీర్మానం చేస్తే కూడా అనుకోండి. చాలా మంది పెద్దలు వ్యవహారం అన్నాడు, అయ్యా దేవుడే సృష్టించాడు కదా, దేవుడు మానవ జ్ఞానం ఇచ్చి లేకపోతే ఒక 30% నశించిపోతాయి మానవులను. చాలా ఆయన చనిపోయే ముందు కూడా కొన్ని ఎన్నో త్యాగాలు చేస్తుంది. నేను ఇప్పుడు కూడా 15 సంవత్సరాలు 10th క్లాస్లో ముందు ఇప్పుడు 54 సంవత్సరాలు లేదు. 35 ఉన్నాను. 40 సంవత్సరాల నుంచి త్యాగం. ఇది ఆరోగ్యానికి కానీ హానికి తగ్గడానికే రావు. తెలియగలిగేలా మరి అన్నవాళ్ళకి అమ్మవాళ్ళకి ముందుకు వందనాలు. ఇంకా వాళ్ళకి మెసేజ్లు పుస్తకం మనం దేవాలయం చెప్తే ఆడవాళ్ళను జీవితం ఎన్నో పదవి చెప్పబడదు. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా.